హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు మజ్జిగ మిరపకాయల వీడియో అండి ఇది. నేనైతే ఇంట్లో ఇలానే వేస్తాండి. హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను, గేదె పాల పెరుగు. ఇలా మిక్సీ జార్లోకి వేసేసి మజ్జిగ చేసుకున్నాను. ఇలా మిరపకాయలన్నీ కడిగేసేసి పెట్టుకొని ఇట్లా ఘాటు పెట్టుకోవాలండి. గింజలు ఏం తీయట్లేనండి, ఎడ్జ్ వరకు మొత్తం కట్ చేయకుండా కొంచెం అలా ఉంచేసేసి ఘాటు పెట్టుకుంటే మిరపకాయలు చీలిపోకుండా ఉంటాయండి మజ్జిగలో నానేసినప్పుడు. ఇప్పుడు తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చూసి కొంచెం వేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. బాగా కలుపుకున్నాక ఏ డబ్బాలో కానీ లేకపోతే బాక్స్లో కానీ మజ్జిగ మిరపకాయలు నానేస్తున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మజ్జిగ మొత్తం ఈ మిరపకాయలన్నీ ఇందులోకి వేసేసుకొని ఒక గరిటెతో ఇలా ప్రెస్ చేసుకోవాలండి. కొంచెం అన్నీ మునగవండి. ఇలా మూత పెట్టేసేసి మళ్ళీ రేపు నెక్స్ట్ డే మార్నింగ్ తీయాలండి. ముందు రోజు వేసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఇలా ఎండకి వేసేసేయాలి. తర్వాత 3 days ఇలానే మజ్జిగలో నానేసి ఎండకు వేసుకొని తర్వాత ఒక 4 to 5 days ఎండబెట్టుకుంటే మజ్జిగ మిరపకాయలు రెడీ అండి.